BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. భరద్వాజ్ గారు, ఈరోజు సినారయ్య గారి జయంతి, శ్రీ నారాయణ రెడ్డి గారు. ఈ తరం అందరికీ కూడా సుపరిచితులే. ఆయన గురించి చెప్పుకోవాలంటే మచ్చుకు 4 మాటలు తెలుగు ప్రశ్నల కోసం. నారాయణ రెడ్డి గారు అనే పేరు తలుచుకోగానే ఒక్కసారి ఆయనకు ప్యారలల్గా ఎన్టీ రామారావు గారు కూడా కనిపిస్తాడు పక్కన. అంటే దుర్యోధనుడికి డ్యూయట్ పెడితే అలా ఉంటుంది రెడ్డి గారు అన్నాడట ఆయన. అంటే ఇదేదో మీ ఊహే చాలా విచిత్రంగా ఉంది అన్నట్టు, చిత్రంగా ఉంది అని. దాన్నే పల్లవిగా ప్రారంభించవచ్చు కదా అన్నట్టు ఆయన. అలా చిత్రం భళారే విచిత్రం అనే పాట పుట్టింది. నారాయణ రెడ్డి గారిని ఆయన కవిగా లబ్ధప్రతిష్ఠుడు అప్పటికే. అటువంటి నారాయణ రెడ్డి గారిని పట్టుకొచ్చి ఆయన ఆధునిక ఆంధ్ర సాహిత్యము ప్రయోగాలు అని చెప్పి ఒక థీసిస్ సబ్మిట్ చేసి ఉన్నాడు. డాక్టరేట్ తీసుకుని ఉన్నాడు అప్పటికి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాడు ఆయన. అంతకుముందు నిజాం కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో కూడా లెక్చరర్గా పనిచేశాడు ఆయన. ఈయనతో సినిమా పాటలు రాయించవచ్చు అనే కార్యక్రమం మొదలైంది. అంకురార్పణ చేసింది కూడా ఎన్టీఆర్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో గులేబకావళి కథ చిత్రం ద్వారా ఈయన సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ సినిమాలో దాదాపు అన్ని పాటలు ఆయనే రాశాడు. అక్కడి నుంచి ప్రారంభమై రామారావు గారి సినిమాల్లో, అంటే అప్పటికి సముద్రాల పింగళ నాగేంద్రరావు గారు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అది. ఒక కొత్త కవి కోసం వెతుకుతున్నాడు ఈయన. ఆ వెతుకుతున్న టైంలో అట్లూరి పుండరీకాక్షయ్య గారి ద్వారా ఈయన ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చాడు. దాశరథి గారు ఈయన్ని సినిమా రంగ ప్రవేశం చేయించాలి అనుకున్నాడు. వీళ్ళిద్దరూ తెలంగాణ బ్రదర్స్గా ఆ రోజుల్లో పాపులర్ కవి ప్రపంచంలో. దాశరథి గారి వేలు పట్టుకొని సినిమా రంగంలోకి ప్రవేశించాడు ఒక రకంగా నారాయణ రెడ్డి గారు. అయితే ఈయనని నేరుగా తీసుకెళ్ళి దుక్పాటి మధుసూదన్ రావు గారికి పరిచయం చేశాడు ఆయన. పరిచయం చేస్తే మధుసూదన్ రావు గారు చెప్పింది ఏంటంటే, మీరు ముందు వెళ్ళి అక్కడ ఎంటర్ అవ్వండి, ఎన్టీఆర్ దగ్గర ఓకే అనిపించేసుకుంటే వారి సినిమాల్లో రాయటం మొదలు పెట్టేస్తే ఆటోమేటిక్గా మీరు సినిమా పరిశ్రమలో విస్తరించడం అనేది పెద్ద కష్టమేం కాదు. మా కాంపౌండ్లో, అంటే అక్కినేని కాంపౌండ్లో ఏడాదికి 4 మ్యాక్సిమం 4-5 సినిమాల కంటే ఉండవు. కానీ అక్కడ 10 నుంచి 13 సినిమాల వరకు ప్రొడక్షన్ అవుతుంది. సో ఆ ఏరియా పెద్దది, అందుకని మీరు అక్కడ ఓపెన్ అవ్వండి అని దుక్పాటి మధుసూదన్ రావు గారు సలహా చెప్పిన తర్వాతే ఆయన అటు వెళ్ళాడు, ఆ క్యాంపులోకి వెళ్ళాడు. అప్పుడు కొంత క్యాంప్ రాజకీయాలు నడిచేవి ఇండస్ట్రీలో. అలా మొదలై ఇక్కడికి వచ్చి నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన. ఈ ప్రయాణం కొనసాగింపులో భాగంగానే నారాయణ రెడ్డి గారు ఆయన సేవలు రకరకాలుగా వినియోగించుకున్నాడు ఎన్టీ రామారావు గారు. ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి విగ్రహాలకి రాసినటువంటి కాప్షన్స్ అన్నీ వారు రాసినవి. ప్రతి విగ్రహానికి కింద ఒక 5 వాక్యాల కాప్షన్ ఉంటుంది. అది నారాయణ రెడ్డి గారితోనే రాయించుకున్నాడు ఆయన. ఇలా ప్రతి సందర్భంలోనూ రామారావు గారికి అండగా ఉంటూ చివరి వరకు ఆయనతో ట్రావెల్ అయ్యాడు ఈయన. అలా తెలుగు యూనివర్సిటీ పెట్టినప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నాడు అక్కడ. ప్రతి సందర్భంలోనూ, అంటే సంగీత నాటక సాహిత్య అకాడమీలు ఉండేవి అంతకుముందు. వీటన్నిటిలోనూ కొంచెం అధికార దుర్వినియోగం జరుగుతోంది అని ఒక రిపోర్టు ఆయన టేబుల్ మీదకు వెళ్ళినప్పుడు వీటన్నిటినీ తీసేసి ఒకే గొడుగు కిందకు పట్టుకొచ్చి తెలుగు యూనివర్సిటీ అన్నాడు. ఆ తెలుగు యూనివర్సిటీ నిర్మాణం వెనకాల తూమాటి దోణప్ప గారు, నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ ఆయనకి బాగా సహకరించారు. అలాగే ఒకసారి ఎన్టీ రామారావు గారే నారాయణ రెడ్డి గారిని ఒక విచిత్రమైన సమస్యలోకి తోసేశాడు, ఒక గందరగోళంలోకి నెట్టాడు ఆయన్ని. ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి కవి. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది 60 దశకంలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో. జరిగినప్పుడు ఆ ఉద్యమాన్ని ఏదో రకంగా తను దాని మీద ఒక డిస్కషన్ చేయాలి సినిమా వేదికగా అనుకున్నాడు ఎన్టీ రామారావు గారు. అనుకుని తల్లా పెళ్ళామా అనే సినిమా తీశాడు. దాంట్లో తను ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటాడు ఎన్టీఆర్ క్యారెక్టరు.
ఆ హాస్టల్లో తెలంగాణ ఆంధ్ర విద్యార్థుల మధ్య డిస్కషను. ఆ డిస్కషన్లో నుంచి ఒక పాట, ఒక విద్యార్థి ఒక పాట పాడాలి. ఆ పాట నారాయణ రెడ్డి గారితో రాయించాడు ఆయన. ఈ రాయించడం వెనకాల కూడా ఆయన ఉద్దేశం అదే, ఒక తెలంగాణ కవి ఇలా అంటున్నాడు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. చెప్పదలుచుకుని తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పేరును అల్లరి పాలు చేయొద్దు అని అలా రాయించాడు ఆయన. అది నారాయణ రెడ్డి గారి పేరుతోనే పాపులర్ అయింది. ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులు ఆయన నిలదీశారు. ఏమంటే ఒకవైపు ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతుంటే ఒక తెలంగాణ వాడుగా మీరు అలా ఎలా రాస్తారు అని. ఆయన చాలా ఇదే పోరాట స్ఫూర్తితో ఉన్నాను నేను కూడాను. తెలుగు జాతి మనది అన్న మాటతో నాకు డిస్ప్యూట్ లేదు. అక్కడైనా ఇక్కడైనా తెలుగే కాబట్టి తెలుగు జాతి మనది అనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే నిండుగా వెలుగు జాతి అన్నాను నేను ఆయన కోసం. కానీ ఇప్పుడు మీకోసం తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అంటున్నాను అన్నాడు. అంటే చప్పట్లు కొట్టారు విద్యార్థులు. ఆ విధమైనటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళాడు ఆయన. అలా దుర్యోధనుడికి డ్యూయట్ రాయటంతో పాటు ఆయన పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు ఎన్టీ రామారావు గారు, శ్రీరామ పట్టాభిషేకం. అందులో ఆలపింతున ఈవేళ అని ఒక పాట ఉంటుంది. జమున ఎన్టీ రామారావు కాంబినేషన్లో రావణుడి కీర్తిని శ్లాఘిస్తూ మండోదరి పాడేటువంటి పాట. శ్రీలంకేశుని వీరచరితము అని చెప్పి మొదలవుతుంది ఆ పాట. అక్కడి నుంచి రావణ బ్రహ్మ జీవితంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ ఆ పాటలోకి తీసుకొచ్చి, అంటే ఒక రకంగా రావణ బ్రహ్మకి ఒక ప్రార్థనా గీతంలాగా రాశాడు ఆయన, రాయించుకున్నాడు. ఇలా రకరకాల ప్రయోగాలు చేయించాడు ఆయనతో. అలాగే దానవీర సూరకర్ణలోనే జయీ భవ విజయీ భవ పాట అప్పుడు ఎన్టీఆర్ఏ కోరాడట. అంటే సంస్కృత సమాస భూయిష్టమై ఉండాలి పాట, జనాలకు అర్థమవుతుందా లేదా అనేది పక్కన పెట్టేసి గంభీరంగా ఉండాలి, మీరు పాటను గంభీరంగా నడపండి అన్నాడు. అలాగే రాశాడు ఆయన. మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజ ఫల అంటాడు. అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు, ఆయన పుట్టుగుడ్డి. అటువంటి వాడి కళ్ళల్లో తేజ ఫలానివి నువ్వు అని చెప్పేసి దుర్యోధనుణ్ణి చెప్తాడు ఆయన. ఇలా నారాయణ రెడ్డి గారితో రకరకాల ప్రయోగాలు. అంటే వీళ్ళిద్దరూ తెలుగు భాష, తెలుగు సంస్కృతి వీటన్నిటినీ విపరీతంగా గౌరవించిన వారు. ఇద్దరిది పంచకట్టే. ఆయన చాలా పాపులర్. పంచకట్టు మీద ఒక పద్యం ఉంది నారాయణ రెడ్డి గారిది. పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు అని. ఇలా వీళ్ళిద్దరి అభిప్రాయాలు రకరకాల సందర్భాల్లో కలిసి ప్రయాణం చేయటం. ఎక్కడైనా ఏదైనా చిన్న విమర్శ ఉన్నా కానీ, ఈయన ఏదైనా విమర్శించినా కానీ ఆయన తీసుకునేవాడు. తీసుకుని నిజమే కదా రెడ్డి గారు అని చెప్పి, రెడ్డి గారు అని ఆయన అనే పద్ధతి ఆయనకు విపరీతంగా నచ్చేది. నచ్చి ఆయనతో కనెక్ట్ అయ్యి నడిచేవాడు ఈయన. ఇలా అంటే సముద్రాల పింగళి తర్వాత, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఇంటలెక్చువల్ ఏరియాలో కొంచెం డిస్కషన్ చేయగలిగినటువంటి వ్యక్తిగా నారాయణ రెడ్డి గారికి చాలా పాపులారిటీ ఉండేది. ఆయన రాజ్యసభకు కూడా పంపించాడు ఆయన టీడీపీ నుంచి. చివరి వరకు ఆ రిలేషన్ అలాగే కొనసాగింది. కానీ తెలంగాణ జానపదాన్ని సినిమాల్లోకి ప్రవేశపెట్టిన ఖ్యాతి కూడా ఆయనదే. ఇద్దరికీ చెందుతుంది నిజానికి. బతుకమ్మ పాట తెలుగు సినిమాలో మొదటిసారి కనిపించింది ఎన్టీ రామారావు గారి సినిమాలోనే. ఎన్టీ రామారావు గారి జీవితచక్రం సినిమాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనే పాట ఉంటుంది. ఓకే. అంటే ప్రొడ్యూసర్ గారు గంగాధర్రావు గారు అడిగాడట, అది ఒక డిఫరెంట్ ఏరియాలో ఓపెన్ చేయాలి, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అన్నప్పుడు మనం తెలంగాణని వాడదాం ఇక్కడ. వాడి శారద చేసింది ఆ క్యారెక్టర్. అక్కడ ఓపెన్ చేద్దాం, బతుకమ్మ పండుగతో ఓపెన్ చేద్దాం అన్నప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు, చేశారు. ఆ పాట గురించి ఆంధ్ర ప్రాంతంలో విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు. ఇదేమిటి అంటే
ఈ కల్చర్ తెలియదు అక్కడ. అప్పటికి తెలియకి దీని గురించి తెలుసుకోవాలనే తాపత్రయం మొదలైంది. అలాగే సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్ము చినబోయి కూర్చున్నావు ఎందుకమ్మా అని మెదక్కు కరీంనగర్ జిల్లాల్లో పాడుకునే పాట. దాన్ని సినిమాల్లోకి పట్టుకొచ్చింది కూడా ఈయన. తెలంగాణ జానపదాన్ని సినిమాల్లోకి పట్టుకొచ్చి సక్సెస్ ఇచ్చినవాడు నారాయణ రెడ్డి గారు. అక్కడి నుంచి దాదాపు ఆయన అరుంధతి సినిమాలో జేజమ్మ పాట వరకు తన దగ్గరికి, అంటే నారాయణ రెడ్డి గారు మాత్రమే రాయగలడు అని అనుకున్న ప్రతి పాట ఆయన దగ్గరికే వెళ్ళేది. ఎన్టీఆర్తో రిలేషన్ మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణకు కూడా చాలా పెద్ద హిట్స్ ఇచ్చాడు ఆయన. ఎస్ గోపాల్ రెడ్డి గారు, సుడి గోపాల్ రెడ్డి అనేవాళ్ళు ఆయన్ని, భార్గవ్ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి. ఆయన తీసిన అన్ని సినిమాల్లోనూ మహాదేవన్ గారే మ్యూజిక్ డైరెక్టరు, నారాయణ రెడ్డి గారే రైటర్. మంగమ్మ గారి మనవాడి నుంచి మొదలు పెడితే సోలో హిట్ అది బాలకృష్ణకి మొదటి సోలోగా. అంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారితో కలిసి హిట్లు ఉన్నాయి, సోలోగా కొట్టినటువంటి హిట్ అది మొదటిది. ఆ సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టి దాదాపు భార్గవ్ ఆర్ట్స్లో ఆయన చేసిన సినిమాలన్నింటిలోనూ నారాయణ రెడ్డి గారి పాటలే, మహాదేవన్ గారి మ్యూజిక్కి. ఇలా నందమూరి అభిమానులకి నారాయణ రెడ్డికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లింక్ ఉంది. ఇది నారాయణ రెడ్డి గారి ప్రస్థానం. కవిగా చాలా గొప్పవాడైన ఆయన రాసినటువంటి, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పుచ్చుకున్నటువంటి కవి నారాయణ రెడ్డి గారు. విశ్వంభర అనే కావ్యానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇప్పుడు అదే విశ్వంభర అనే టైటిల్తో చిరంజీవి గారు సినిమా చేస్తున్నాడు. ఇదొక కనెక్టివిటీ. అంటే ఇప్పటికీ నారాయణ రెడ్డిని ఇండస్ట్రీ మర్చిపోలేదు అనడానికి ఇదొక లింక్. అలాగే ఆయన 2 సినిమాలకి డైలాగులు కూడా రాశాడు. ఆ 2 ఎన్టీఆర్వే. ఒకటి ఏకవీర, 2 అక్బర్ సలీం అనార్కలి. ఈ 2 సినిమాలకి, అంటే దానికేమో అది విశ్వనాథ సత్యనారాయణ గారి నవల, దాన్ని ఆ స్థాయికి వెళ్ళి రాయగలిగిన వాళ్ళు ఎవరు అని వెతికి నారాయణ రెడ్డితో రాయించాడు ఆయన, డిఎల్ నారాయణ గారు. అక్బర్ సలీం అనార్కలి దగ్గరికి వచ్చేసరికి కొంత ఉర్దూ టచ్ ఉండాలి అనే ఉద్దేశంతో నారాయణ రెడ్డి గారితో రాయించాడు. ఈయన ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నటువంటి తెలుగు ఆచార్యులు. అది నారాయణ రెడ్డి గారి ప్రత్యేకత. ఉర్దూ గజల్ పద్ధతిని తెలుగులోకి పట్టుకొచ్చి ఆయన రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో తనే గానం చేశాడు. మ్యూజిక్ సెన్స్ విపరీతంగా ఉన్నటువంటి కవి ఆయన. అంటే సందర్భం చెబితే సంగీత దర్శకుడితో సంబంధం లేకుండా కూడా ట్యూన్ ఇవ్వగలిగినటువంటి సమర్థత ఉంది ఆయనకి. సంగీతం మీద కూడా పట్టున్నటువంటి కవి ఆయన. ఇలా సంగీత సాహిత్య కలబోత నారాయణ రెడ్డి గారు. కె విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన, వటపత్ర సాయికి ఇలాంటివి. అలాగే చెల్లెలి కాపురం అనే సినిమాలో చరణ కింకిణులు గల్లు గల్లు మన అని ఒక పాట ఉంటుంది, చాలా అద్భుతమైన పాట అది. బాలసుబ్రహ్మణ్యానికి చాలా పేరు తీసుకొచ్చిన పాట అది. ఇలా తెలుగు సినిమా సాహిత్యం మీద నారాయణ రెడ్డి గారు వేసిన ముద్ర చెరిగిపోయింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన అలా గుర్తు చేసుకున్నాం.